మగాడు బడుగు బలహీన వర్గాల వారిని, పేదవారిని, మహిళల్ని అందరినీ ఆదుకునే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వారి వెనుక నాలాంటి వ్యక్తులు కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండవలసినటువంటి సమయం వచ్చింది. కాబట్టి నేను ఇంతవరకు చాలా సమయాన్ని అర్హత లేని వ్యక్తుల పార్టీలో ఉండి నా టైం కూడా నేను వృధా చేసుకోవడం జరిగింది. ఇక నుంచైనా నా మిగిలిన సమయాన్ని నేను ఎంతవరకు అయితే నేను రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడగలను, నా వయసు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి చేదోడు వాదోడుగా అండదండలుగా ఉంటూ ఏమీ ఆశించకుండా పార్టీలో కానీ ఎమ్మెల్యే టిక్కెట్లు కానీ ఇంకో టిక్కెట్లు కానీ ఏమీ ఆశించకుండా అన్కండిషనల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది సార్. అలాగే వారు ఎంతో ఆదరంగా నన్ను స్వాగతించి వైఎస్ఆర్సీపీ పార్టీలో నన్ను జాయిన్ చేసుకోవడం జరిగిందండి. ఈ రోజు నుంచి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలని, ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈ పేద ప్రజలకి నా వంతుగా వృతాభక్తిగా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రయాణం చేయడానికి నేను ఈ రోజు నుంచి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మా జిల్లాలో మా 2 జిల్లాల యొక్క కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారిని వారిని కూడా వారి సమయం తీసుకుని వారిని కూడా కలిసి వారి యొక్క ఆశీస్సులతోటి, వారి యొక్క సలహాలతోటి కూడా నేను ముందుకు ప్రయాణం చేయడం జరుగుతుందండి. అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రుల్ని, జిల్లా అధ్యక్షుల్ని, అలా మా పాలకొల్లు ఇన్ఛార్జ్ గారిని అందరినీ కూడా, అక్కడ ఉన్న అందరు స్థానిక నాయకులు అందరినీ కూడా మర్యాదపూర్వకంగా కలిసి వారిని అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వారి వెనుక వారితో పాటు నడుచుకుంటూ ఈ పార్టీని బలోపేతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప స్వార్థం చూసుకునే ఏ ఒక్క నాయకుడికి ఈ రాష్ట్రంలో స్థానం లేదు అని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. వారి యొక్క పర్సనల్ ఎజెండాల కోసం, వారిని వాళ్ళ పిల్లలను ముఖ్యమంత్రులు చేయడం కోసం మాత్రమే తప్ప ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి, అలాగే పేదలందరికీ కూడా ఏమాత్రం కూడా ఉపయోగపడకుండా వ్యక్తిగత శ్రేయస్సు కోసం, వ్యక్తిగత పదవుల కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీలు నడుపుతున్న వ్యక్తుల్ని ఈ రాష్ట్రం నుంచి ప్రారంభవలసినటువంటి అవసరం కూడా ఎంతో ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాకు సహకరించినటువంటి మిత్రులు దేవేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు స్థానం కల్పించి నన్ను ముందుకు నడవమని చెప్పేసి ఆజ్ఞాపించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వైఎస్ఆర్సీపీ, జై జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సార్ జోగయ్య గారు ఇప్పటికే జనసేన పార్టీకి అనేక సలహాలు ఇచ్చి విసుకుపోయారు. సో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ప్రయాణం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా? మా నాన్నగారు 2009లోనే ప్రజారాజ్యం పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగిందండి. ఆ రోజు ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి, ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకుంటూ కేవలం ఎవరికైనా సలహాదారుల కిందో లేకపోతే విశ్లేషకుల కిందో మాత్రమే నేను కొనసాగుతానని చెప్పడం జరిగిందండి. ఈరోజు ఆయనకి 88 సంవత్సరాల వయసు. ఇదో కేవలం మంచి పార్టీ పెట్టాడు, ఈ పార్టీని మంచిగా నడుపుతాడని చెప్పేసి ఒక ఆశతోటి 80% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో ఇంతవరకు ఆయన చేయడం జరిగిందండి. ఇక ముందు మరి ఆ వారి యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో, ఇది ఏంటంటే నాది రాజకీయ ప్రయాణం.
ఆయనది రాజకీయ ప్రయాణం కాకుండా ఆయన ఒక విశ్లేషకుడిగా ఆయన అభిప్రాయం వారిది, నా అభిప్రాయం రాజకీయ